ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముందుగా ముఖ్యాంశాలు. ఆసియా క్రీడల్లో భారత్ క్రీడాకారుల ప్రతిభ దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా పడింది. మహిళా సాధికారత లక్ష్యంగా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. జగనన్న కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ఆసియా క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనపరిచిన భారత అథ్లెట్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం గర్వించేలా భారత క్రీడాకారులు ఆసియా క్రీడల్లో భారత్ 28 బంగారు పతకాలతో సహా మొత్తం 107 పతకాలు సాధించారన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా బడ్జెట్ను 3 రెట్లు పెంచిందని అన్నారు. ఖేలో ఇండియా వంటి పథకాలతో క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ అందిస్తున్నామని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధాని పేర్కొంటూ इस एशियन गेम्स में जो आंकड़े हैं वो भारत की सफलता के साक्षी बन रहे हैं। एशियन गेम्स में ये भारत का अब तक का सबसे शानदार प्रदर्शन है और व्यक्तिगत रूप से मुझे इस बात के लिए संतोष है कि हम सही दिशा में जा रहे हैं। मुझे इस बात का भी गर्व है कि हमारी नारी शक्ति ने इन खेलों में जबरदस्त प्रदर्शन किया है। जिस जज्बे के साथ हमारी महिला खिलाड़ियों ने अपना प्रदर्शन किया वो बताता है कि भारत की बेटियों का सामर्थ्य क्या है. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిఐడి తరపున ముకుల్ రోహత్గి ఈ రోజు ద్విసభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. అనంతరం విచారణను వచ్చే శుక్రవారం నాటికి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. కాగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ రోజు సిఐడి విచారణకు హాజరయ్యారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడవలసిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ రోజు ఆయన ఆదిలాబాద్లో జరిగిన సభలో మాట్లాడుతూ పసుపు రైతుల కోసం త్వరలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు అవుతోందని, గిరిజనుల కోసం వరంగల్లో గిరిజన విశ్వవిద్యాలయం నెలకొల్పుతున్నామని చెప్పారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించామని, దేశవ్యాప్తంగా రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున చెల్లిస్తున్నామని ఆయన వివరించారు. జాగిలాల సేవలను పోలీసు శాఖ సమర్థవంతంగా వినియోగించుకోవాలని హోంశాఖ మంత్రి తానేటి వనిత ఆకాంక్షించారు. మంగళగిరిలోని 6వ బెటాలియన్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలోని కెనైన్ ట్రైనింగ్ సెంటర్లో 8 నెలల ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ను మంత్రి ఈ ఉదయం తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెరుగుతున్న నేరాలకు అనుగుణంగా నేర పరిశోధన, తీవ్రవాద చర్యలను ఎదుర్కోవడం, ప్రముఖుల భద్రతా చర్యల కోసం జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం సంతోషకరమని అన్నారు. పోలీసు శాఖలో డాగ్ స్క్వాడ్ పాత్ర అత్యంత కీలకమైందన్నారు. నేరస్తుల జాడ పసికట్టడంలోనూ, మత్తు, పేలుడు పదార్థాలను గుర్తించడంలో, శాంతి భద్రతల పరిరక్షణలో జాగిలాల పాత్ర ప్రశంసనీయమని పేర్కొంటూ నేర పరిశోధనలో ఈ జాగిలాలు అనేవి ఒక ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. మంచి లక్షణాలు వచ్చేలాగా, చెప్పిన వెంటనే వినేలాగా, అట్లానే ఆ నేర పరిశోధనలో వాటి ప్రావీణ్యాన్ని ప్రదర్శించేలా ఇది నిజంగా అభినందనీయం. ఈ రోజున సాధారణ డాగ్స్ ని ఇట్లా పోలీస్ జాగిలాలుగా మార్చి మన ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ కాపాడడం కోసం, ఈ నేర విచారణలో వాటి పాత్ర పోషించడం కోసం వాటిని ఉపయోగించడం అనేది ఎవరైతే అధికారులు ఈ రోజున వాటి శిక్షణలో ప్రముఖ పాత్ర పోషించారో వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. జగనన్న కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 12న జరగనున్న సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం నేపథ్యంలో ఆయన ఈరోజు విశాఖ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి 1,500 కోట్ల రూపాయలు ఉన్నాయని, బిల్లుల చెల్లింపులో ఎటువంటి ఇబ్బంది రాదని స్పష్టం చేశారు. అనంతరం ఇళ్ల నిర్మాణాల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మార్గనిర్దేశకాలు జారీ చేశారు. జిల్లాలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ధాన్యం సేకరణపై భీమవరంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 4,65,000 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా స్నేహపూర్వక వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని జేసీ సిబ్బందికి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి మానసిక ఆరోగ్య వైద్య కేంద్రం టెలిమానస్ ప్రజల మానసిక సమస్యల పరిష్కారానికి ఎంతగానో తోడ్పడుతోంది. ఈ కేంద్రంలో కన్సల్టెంట్లు, సైక్రియాటిస్టులు, నర్సులు, సైకలాజికల్ సోషల్ వర్కర్లు, కౌన్సిలర్లతో పాటు ఒక సాంకేతిక సలహాదారుతో కూడిన బృందం నిరంతరం ఫోన్ ద్వారా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారాలను సూచిస్తోంది. ఆందోళన, నిరాశ, నిస్పృహ, ఆత్మహత్యా ధోరణి వంటి మానసిక సమస్యలకు తగిన పరిష్కారాలను సలహాలు, సూచనల రూపంలో అందిస్తోంది. సంవత్సర కాలంలో ఈ కేంద్రం కౌన్సిలింగ్ ద్వారా 63 మందిని ఆత్మహత్య ప్రయత్నాల నుండి విరమింపచేసింది. సానుకూల వాతావరణంలో ఉంటూ ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని శ్రీకాకుళం ప్రభుత్వ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ బెండి సాయిరాం సూచించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రిమ్స్ కళాశాల ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం మానసిక వ్యాధిగ్రస్తులలో 80% మంది చికిత్స తీసుకోవడం లేదన్నారు. శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నా మానసికంగా ప్రశాంతత లేకపోతే జీవన గమనం గతి తప్పుతుందని పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యం అనేది సార్వత్రిక హక్కు అనే ఇతివృత్తాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. ఈరోజు ఆయన తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్సీ పరమేశ్వరరెడ్డిలతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి వాహన సేవలను తిలకించేందుకు భక్తులు వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని వివరించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. భీమవరంలో జరిగిన జిల్లా స్థాయి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించాలని, ఈ దిశగా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. విద్యా సంస్థలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని పేర్కొంటూ జిల్లాలో డ్రగ్ డీ అడిక్షన్ పునరావాస కేంద్రం ఏర్పాటు చేయవలసి ఉందని అభిప్రాయపడ్డారు. మత్తును కలిగించే కొన్ని అలోపతి మందులను గంజాయికి ప్రత్యామ్నాయంగా కొందరు విద్యార్థులు వినియోగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అవి అమ్ముతున్న మెడికల్ షాపులను గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. విశాఖలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంస్థలోని హెవీ ప్లేట్స్ అండ్ వెజల్స్ ప్లాంట్ను రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈరోజు సందర్శించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్ర రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో సంస్థ పనితీరు, అభివృద్ధిపై చర్చించారు. సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం 220 కోట్ల రూపాయల ఆదాయం సాధించిందని, వచ్చే ఏడాది 350 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సాధించే దిశగా ముందుకు వెళుతున్నామని అధికారులు తెలిపారు. వార్షిక వేతనాల కోసం సుమారు 110 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్టు తెలియజేశారు. స్వచ్ఛ భారత్లో తిరుపతిని మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ డి. హరిత కోరారు. పారిశుద్ధ్య అధికారులతో ఈ ఉదయం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఖాళీ స్థలాల్లో చెత్తను వేయడం, నిలువ ఉంచడం వల్ల దోమలు, ప్రమాదకర క్రిములు వృద్ధి చెందుతున్నాయని అన్నారు. నగరంలోని ఖాళీ స్థలాలను యజమానులు శుభ్రం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందచేయాలని కమిషనర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆసియా క్రీడల్లో భారత్ క్రీడాకారుల ప్రతిభ దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా పడింది. మహిళా సాధికారత లక్ష్యంగా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.